సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి గేమ్ చేంజర్, రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్. 2 బాలకృష్ణ గారిది డాకు మహారాజ్. 3 వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడిట్లలో ఏ సినిమా బాగా ఆడుతుంది అనుకుంటున్నారు? అంటే మీ ఒపీనియన్ చెప్పండి. 3 బాగుంటాయి అనిపిస్తుంది. అందులో రామ్ చరణ్ ఎక్కువ ఆడుతుంది. ఎందుకు మీరు మెగా అభిమానం చెప్తున్నారా? ఇప్పుడు యూనివర్సల్ మూవీ కదా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఆయన తర్వాత ఆయన మార్కెట్ పెరిగిపోయింది. సో ఆల్ ఓవర్ వరల్డ్ లో ఆయన సినిమా పడుతుంది. సో ఆబ్వియస్లీ ఇంకా ఆయనకే కదా కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సినిమా బాగుంటే ఇంకా దాంట్లో శంకర్ గారి డైరెక్షన్. సరే, రామ్ చరణ్ గారి సినిమా పక్కన పెడితే అనేది వరల్డ్ వైడ్ పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. మిగతా 2 సీనియర్ హీరోలు పోటీ పడుతున్నారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు. వీళ్ళిద్దరు సినిమాలలో ఏ సినిమా బాగుంటుంది, ఏ సినిమా బాగా ఆడుతుంది, ఎక్కువ కలెక్షన్స్ దేనికి వస్తాయి అనుకుంటున్నారు? 2 బాగుంటాయి. ఈసారి వెంకటేష్ గారి సినిమా ఇంకా బాగా అనిపిస్తుంది. అంటే బాలకృష్ణ గారికి ఎలాగో మన సినిమా నుంచి ఇది అఖండ కాదు, వీరసింహారెడ్డి, ఆ సినిమా బాగా వర్కౌట్ అయ్యింది ఆ టైపు. అదే టైంలో ఇటు మెగాస్టార్ ఇదే డైరెక్టర్ ఇప్పుడు ఆ సినిమా డాకు మహారాజ్ వాల్తేరు డైరెక్టర్. సో బేసిక్ గా ఆయన కూడా మా మెగా డైరెక్టరే కాబట్టి సో డెఫినెట్ గా ఆ సినిమా బాగుండాలని అనుకుంటున్నాను. వెంకటేష్ గారిది చాలా కొత్తగా అప్పట్లో మళ్ళీ సౌందర్య, మీనా వీళ్ళు గుర్తొచ్చే విధంగా ఈ సినిమా ఉంది. ఎవరు ఐశ్వర్య రాజేషన్ చూస్తుంటే ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. సుందరకాండ మూవీ టైప్. సో అంటే మీనా గారితోనూ సౌందర్య గారితో చాలా సినిమాలు ఆయనకి ఇట్లున్నాయి, అది ఇట్టిపోయారు. అది ఆ తర్వాత అలాంటి ఆర్టిస్ట్ హీరోయిన్ కాంబినేషన్ వెంకటేష్ గారికి దొరకలేదు. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ అనిపిస్తుంది నాకు. స్టార్టింగ్ చూడగానే నాకు అనిపించింది. మొన్న ఎప్పుడు అనిల్ రావుపూడి గారు ఏదో ఎవరో ట్విట్టర్లో పెట్టారు ఇలాగ అన్నారు అని, కానీ నాకైతే మొదటి నుంచి అనిపించి చాలా మంది దగ్గర అన్నా మళ్ళీ అబ్బా సో ఆ కాంబినేషన్ మళ్ళీ దొరికింది ఈయనకి. సో డెఫినెట్గా ఈసారి బాగుంటుంది మూవీ, ఇది బాగుంటుంది అని. ఎందుకంటే లాస్ట్ టైము ఇది వచ్చింది ఒకటి, అది చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆయన. ఆ సినిమా ఫ్లాప్, అది పెద్దగా చూడడానికి కూడా ఏమి అనిపించలేదు. పోయిన సంక్రాంతి ఏదో వచ్చింది గడ్డం మాస్ సినిమా. ఇది ఆయన ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నా. కలిసిందారా ఇప్పుడు సంక్రాంతి అయితేనేమో నువ్వు నాకు నచ్చావు, ఇంట్లో ఇళ్ళలో వంటింటో ప్రియురాలు, ఈ టైప్ ఆఫ్ మూవీలు చాలా సంవత్సరాలు అయ్యింది. ఎప్పటి నుంచో వెంకటేష్ గారి నుంచి అలాంటి సినిమా వస్తే బాగుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి సినిమా మాత్రం ఈసారి సంక్రాంతికి వస్తున్నారు అని అనిపిస్తుంది. ఇంకా బాలయ్య బాబు గారిది మాస్, అది టీజర్ చూస్తే మాత్రం చాలా గొప్పగా అనిపించింది. గుర్రాలు అవి ఉన్నాయి కాబట్టి సంథింగ్ స్పెషల్ ఏదో ఉంటుంది ఈ మూవీలో మాత్రం అనిపిస్తుంది. డాకు మహారాజు. సో ఒకటి మెసేజ్ ఓరియంటెడ్, ఒకటి మాసు, ఇంకోటి ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో 3 సినిమాలు నేను 3 సినిమాలు కాదు 30 సినిమాలు వచ్చినా బాగుండాలనే కోరుకుంటా. నాకు ఆబ్వియస్లీ ఎందుకంటే ఇండస్ట్రీ బాగుండాలి. మనం డబ్బులు పెట్టి ఇప్పుడు ఏదో ఒక వస్తువు కొన్నాము, సపోజ్ మనం బిర్యానీ తెచ్చుకుందాం అనుకుందాం తిండికి, అది బిర్యానీ బాగాలేకపోతే నువ్వు ఫీల్ అవుతావా లేదా? అంతే. మరి ఇక్కడ కూడా అంతే, మన సినిమా టికెట్ పెట్టుకుని వెళ్ళాను, ఆ సినిమా పోవాలని ఎందుకు అనుకోవాలి, బాగుండాలని అనుకోవాలి.